వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్ ఏ యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. ఇది వచ్చేసి న్యూ మోడల్ పేపర్ అండి. మీకు ఈ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది కదా, ఆ పేపర్. సో టైం వచ్చేసి 3 hours 75 marksకి ఎగ్జామ్. ఇది ఓన్లీ మోడల్ పేపర్, నాట్ క్వశ్చన్ పేపర్. ఈ మోడల్ పేపర్ యొక్క సొల్యూషన్స్ అన్నీ 3 to 4 partsలో అన్నీ అప్లోడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు సొల్యూషన్ కోసం ఫాలో మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో మనకు మొత్తం క్వశ్చన్ పేపర్లో 3 sections ఉంటాయి, ABC సెక్షన్స్. ఏ సెక్షన్లో మనకి 15 questions ఇస్తారు. ఈ 15 questionsలో మనము ఓన్లీ 10 questions మాత్రమే అటెండ్ చేయాలి. ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 2 marks, 10 2s are 20 marks. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 0, 5/6, 5/4, 5/3, 5/2 and f of a to b is a surjection defined by f of x equal to cos x, then find b. ఈ ప్రాబ్లం అనేది మనకు ఫంక్షన్స్ చాప్టర్ నుంచి రావడం జరిగింది. సెకండ్, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ f of x equal to 1 by log of 2 minus x. ఈ ప్రాబ్లం కూడా ఫంక్షన్స్ నుంచి 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి. 2 2s are 4 marks. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 3 -1 7 8 5 అండ్ బి ఈక్వల్ టు 1 0 1 2 -4 -1 దెన్ ఫైండ్ ఏ ప్లస్ బి. ఇది మ్యాట్రిక్స్ నుంచి రావడం జరిగింది. ఇఫ్ ఏ ఈక్వల్ టు I0 0 I ఫైండ్ ఏ స్క్వేర్. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మ్యాట్రిక్స్. ఫిఫ్త్ వన్, ఏ ఈక్వల్ టు 2 -4 -5 3 దెన్ ఫైండ్ ఏ ప్లస్ ఏ డాష్ అండ్ ఏ డాష్. సిక్స్త్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 4 -1 k అండ్ ఏ స్క్వేర్ ఈక్వల్ 0 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఇది కూడా మ్యాట్రిక్స్. అంటే ఫంక్షన్స్ నుంచి ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్, నెక్స్ట్ 4 ప్రాబ్లమ్స్ వచ్చేసి మ్యాట్రిక్స్. అంటే మ్యాట్రిక్స్ నుంచి 8 మార్క్స్కి 2 marks క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు 2i + 5j + k బార్ అండ్ బి బార్ ఈక్వల్ టు 4i + mj + nk ఆర్ కోలీనియర్ దెన్ ఫైండ్ m and n. సో ఈ క్వశ్చన్ వెక్టార్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి రావడం జరిగింది. ఎయిత్ వన్, ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2i + 3j + k అండ్ ప్యారలల్ టు ద వెక్టార్ 4i - 2j + 3k. సో ఇది కూడా నేను వెక్టార్ ఆఫ్ అడిషనే అనుకుంటున్నా. సో 7th నుంచి 11 క్వశ్చన్స్ వరకు అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఉన్నాయి కదా, ఈ 2 చాప్టర్స్ నుంచి రావడం జరిగింది. 7th క్వశ్చన్ నుంచి 11th క్వశ్చన్ వరకు. సో 9th, let a bar equal to 2i + 4j - 3k, b bar equal to i + j + k and c bar equal to j + 2k bar. Find the unit vector in the opposite direction of a + b + c. 10th, if a bar equal to i + 2j - 3k and b bar equal to 3i - j + 2k bar, then show that a bar + b bar and a bar - b bar are perpendicular to each other. If mod p equal to 2, det q equal to 3, p comma q equal to λ/6, then find the p క్రాస్ క్యూ హోల్ స్క్వేర్. ఈ ప్రాబ్లం అనేది కొంచెం ప్రింట్ తప్పు పడిందండి. 11th ప్రాబ్లం p కామా q ఈక్వల్ టు λ/6 కాదు, π/6. మనకు λ/6 అనే ప్రాబ్లం లేదు, π/6 అక్కడ. సో మీరు అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయండి. రేపు క్వశ్చన్ పేపర్లో ఏదైనా రాంగ్ క్వశ్చన్ ప్రింట్ వస్తే మీకు మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్, ప్రూవ్ దట్ cos 9 + sin 9 డివైడెడ్ బై cos 9 - sin 9 ఈక్వల్ టు cos 36. ఇది ట్రిగనామెట్రీ నుంచి రావడం జరిగింది. 13th one, find the period of the function defined by f of x equal to tan of x + 4x + 9x + so on n square x. This is also from trigonometry. If sin hx equal to 3/4, find cos of h2x sin of h2x. ఇది హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి రావడం జరిగింది. 15th one, if cos hx equal to sec theta and then prove that tan h²x/2 equal to tan square theta/2. ఇది కూడా మనకి ఏంటి హైపర్బోలిక్ ఫంక్షన్ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ బిలో మనము ఓన్లీ 5 క్వశ్చన్స్ అటెండ్ చేయాలండి. ఒక్కో క్వశ్చన్కి 4 marks, టోటల్గా వచ్చేసి 20 marks. సో మనకు 10 క్వశ్చన్స్ ఇస్తారనుకుంటా. మనం అటెండ్ చేయవలసిన మాత్రం 5 questions. సో 16th one, if i equal to 1 0 0 1 and e equal to 0 1 0 0, then show that ai + be whole cube equal to a cube i + 3a² be, where i is a unit matrix of order 2. ఇది మ్యాట్రిక్స్ నుంచి రావడం జరిగింది. షో దట్ ఏ ఈక్వల్ టు 1 to 1 2 3
3 1 1 2 ఈజ్ ఎ నాన్ సింగులర్ అండ్ ఫైండ్ ఏ ఇన్వర్స్. ఇది కూడా మనకి మ్యాట్రిక్స్ నుంచే రావడం జరిగింది. ఇక్కడ 3 క్వశ్చన్స్ మ్యాట్రిక్స్ నుంచి రావడం జరిగింది. అంటే ఒక్కో క్వశ్చన్కి 4 మార్క్స్ కనుక 12 మార్క్స్ మ్యాట్రిక్స్ నుంచి వచ్చింది. మ్యాట్రిక్స్ చాప్టర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఒక్క చాప్టర్ పర్ఫెక్ట్గా ఉన్నా ఈసారి మనకు పాస్ అయ్యే అవకాశాలు 90% ఉన్నాయి. సో 18 ప్రాబ్లం వచ్చేసి A = 0 1 2 2 3 4 4 5 6 అండ్ B = -1 2 3 0 1 0 0 0 -1 find B - A and 4A - 5B. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెక్టార్ అడిషన్ ఆఫ్ వెక్టార్. లెట్ ABCDDF ఈజ్ ఎ రెగ్యులర్ హెక్సాగన్ విత్ సెంటర్ O. షో దట్ AB బార్ ప్లస్ AC బార్ ప్లస్ AD బార్ ప్లస్ AE బార్ ప్లస్ AF బార్ = 3AD బార్ = 6AO బార్. నెక్స్ట్ 21 అడిషన్ ఆఫ్ ది వెక్టార్. ఇంకా క్వశ్చన్స్ చూసుకోండి. 22 వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ ది వెక్టార్స్. 23 ట్రిగనామెట్రీ. 24 కూడా ట్రిగనామెట్రీయే. 25th వచ్చేసి హైపర్బోలిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ 26th 27th వచ్చేసి లాస్ట్ చాప్టర్ ఉంది కదా ఆ చాప్టర్స్. నెక్స్ట్ సెక్షన్ సిలో మనము ఓన్లీ 5 క్వశ్చన్స్ అటెండ్ చేయాలి. ఈచ్ క్వశ్చన్కి 7 మార్క్స్, 5 7s 35 మార్క్స్. సో మనకి 10 క్వశ్చన్స్ ఇస్తారనుకుంటా, మనం ఓన్లీ అటెండ్ చేయవలసిన 5 క్వశ్చన్సే. సో ఫస్ట్ 28th ప్రాబ్లం వచ్చేసి ఫంక్షన్స్ నుంచి, 29th ప్రాబ్లం వచ్చేసి మ్యాట్రిక్స్ నుంచి, 30 వచ్చేసి క్రామర్స్ రూల్ మ్యాట్రిక్స్, 31 మ్యాట్రిక్స్. సో మీరు మ్యాట్రిక్స్ అనే ప్రాబ్లం ప్రిపేర్ అయితే 7 మార్క్స్లో 3 క్వశ్చన్స్ అటెండ్ చేయొచ్చు, 4 మార్క్స్లో 3 క్వశ్చన్స్ అటెండ్ చేయొచ్చు, ఫస్ట్ సెక్షన్లో 4 మార్క్స్ అటెండ్ చేయొచ్చు. 4 2s 18, 3 4s 12, 3 7s 21. సో దాదాపుగా మీకు 40+ మార్క్స్ అనేవి ఓన్లీ మ్యాట్రిక్స్ నుంచి రావడం జరుగుతుంది. జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ 32 వచ్చేసి అడిషన్ ఆఫ్ వెక్టార్, 33 కూడా అడిషన్ ఆఫ్ ది వెక్టార్, 34 ప్రోడక్ట్ ఆఫ్ ది వెక్టార్. నెక్స్ట్ 35th వచ్చేసి ట్రిగనామెట్రీ, 36 ట్రిగనామెట్రీ, 37 అనేది లాస్ట్ ప్రాబ్లం. లాస్ట్ యూనిట్స్ ఇన్వర్స్ ఆఫ్ ది ట్రిగనామెట్రీ ఏదో ఉంటుంది కదా ఆ చాప్టర్ నుంచి. సో దిస్ ఇస్ ద మోడల్ పేపర్. ఈ మోడల్ పేపర్లో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్కి నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆన్సర్స్ అనేవి కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ ఆన్సర్స్ దొరకకపోతే సర్చ్లో PSR స్టడీస్ అని కొట్టి నా ఛానల్ లోగో కనిపిస్తుంది కదా, ఆ లోగో వెళ్ళిన తర్వాత వీడియోస్ అని పైన ఆప్షన్స్ కనిపిస్తుంది. వీడియోస్లో 3 డాట్స్ ఉంటాయి, 3 లైన్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసి రీసెంట్ వీడియోస్ అని కొట్టగానే అందులో వస్తాయి. రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ ఉంటాయి, అక్కడే ఉంటాయి, మీరు చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఎలాంటి క్వశ్చన్స్ డౌట్ ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.